వలిగొండ మండలంలో ఆ చైతన్య కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు వాళ్ళ బాధలు చెప్తుంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, వాళ్ళు మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసులు చెప్పాలి. 1 గంట నుంచి 4 గంటల వరకు మండు టెండలో టీచర్లని గల్లీ గల్లీ తిప్పుతూ అడ్మిషన్ల కోసము టార్చర్ పెడుతున్నారు. ఏ టీచర్ అయితే 5 అడ్మిషన్లు చేస్తుందో మార్చి మంత్లో కానీ ఫిబ్రవరి మంత్లో కానీ ఆ టీచర్లకు మాత్రమే జీతాలు ఇస్తారట. ఏ టీచర్ అయితే బాగా అడ్మిషన్లు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంక్రిమెంట్. అడ్మిషన్లు బాగా చేసిన టీచర్లు మాత్రమే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ కావాలి, లేకుంటే ఉద్యోగాలు లేవు. సో టీచర్లని ఇంత బానిసలుగా ఇంత దరిద్రంగా ట్రీట్ చేస్తుంటే నిజంగా ఎటుపోతుంది వ్యవస్థ? టీచర్లా లేకుంటే బానిసలా? ఇంత దారుణమా? ఎండాకాలంలో టీచర్ని గల్లీ గల్లీ తిప్పుకుంటూ అడ్మిషన్ టార్గెట్ ఇస్తారు. మీరు టార్గెట్ రీచ్ అవుతున్న జీతాలు, లేకుంటే జీతాలు లేవు. ఇది వలిగొండ మండలంలోని చైతన్య కార్పొరేట్స్ యొక్క వ్యవహారం. అంత ఈజీగా వదిలిపెట్టాము. ఆ టీచర్లు చెప్తుంటే వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళు భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా సిఆర్టీవీ చైతన్య స్కూల్కి వస్తుంది, మేము విజిట్ చేస్తాము. టీచర్లని మీరు టీచర్లాగా చూడండి, బానిసల్లాగా చూడకండి. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఈ చైతన్య టెక్నికల్ స్కూల్స్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఆ టీచర్ల మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళకు ఒత్తిడికి గురి చేసి టీచర్ల యొక్క జీవితాలు ఆడుకుంటారు వీళ్ళు. ఇది వలిగొండ మండలంలో చైతన్య స్కూల్ యొక్క భాగవతం.